ఇంకొక మాట చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 14-15 చూడండి త్వరగా. రైట్. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంగా పరిచయవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారేదే. చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎందరైతే ఈ చిన్న పిల్లలు ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యేసయ్య దగ్గరికి ఆ బిడ్డలు రావాలని ఆశపడి ఉన్నారో, ఇప్పుడు చిన్న బిడ్డలను కొందరు ఆటంకపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా వైపు చూడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి ఒక ప్రాంతంలో ఒక దగ్గర కూర్చున్నాడు. దూరం నుంచి యేసయ్యను చూడాలని చిన్న బిడ్డలకు ఆశ పడుతుంది. హల్లెలూయా. ఏ పుట్టిందండి? ఆశ పుట్టింది. అందుకే చిన్న పిల్లల కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. అంటే దేవుడు చూడాలన్న ఆశ మనకు పుట్టాలి. ఇప్పుడు వారు ఎక్కడో ఉన్నారు, యేసయ్య ఎక్కడో ఉన్నాడు. అక్కడి నుంచి జనాల మధ్యలో ఈ గుంపులు ఉన్న మంది మధ్యలో ఈ చిన్న పిల్లలు ఏడ తొక్కులాటలో పడిపోయి తొక్కి అంచం వేస్తారు అని భయంతో వస్తే ఒక అంటాడు, ఒక ఆయన వచ్చే ఏడపోతారా, అంతమందితో యేసయ్య దగ్గరికి వెళ్తారా మీరు? వద్దులే, చూసే అవసరం ఇప్పుడు వద్దులే, పక్కకు వెళ్ళి ఆడుకోనండి. ఆయన స్వరం వినబడుతుంది కదా, అంతలో సంతోషించండి. కానీ పిల్లలకి ఏం ఆశ అండి చెప్పాలి? పిల్లలకి ఏం ఆశ? యేసయ్యను చూడాలని. ఎవరిని చూడాలని? యేసయ్య. అది చూసిన నా తండ్రి అంటాడు, చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు, ఇలాంటి వారినే పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్న వారిని మనం ఆపేమనుకోండి, ప్రభు దగ్గరికి వస్తుంది ఆ చిన్నపిల్లలైనా పెద్దవారైనా వృద్ధాపం ఉన్నవారైనా ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తున్న వారిని మనం ఆపేమనుకోండి, పరలోక రాజ్యం మనకు పరిమితమా? చెప్పాలి. ఎవరైనా మందిరానికి వస్తున్న వారిని మనం ఆపామనుకోండి, అలాంటి వారు పరలోక రాజ్యం అంటారా? దేవుని రాజ్యంలో వీళ్ళు ఉంటారా? ఉండలేరు. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎవరైతే రావడానికి సిద్ధపడతా ఉన్నారో వారందరినీ మనం ఆటంకపరచవద్దు. దేవుని మాటలు వినడానికి ఎందరైతే సిద్ధపడుతున్నారో వారిని మనం ఆటంకపరచవద్దు. దేవుని సన్నిధానాన్ని చూడాలని ఎందరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారిని మనం ఆటంకపరచవద్దు. దేవుని ఎదుటకు వచ్చి ఆయన పాదాలు చూడాలి, ఆయన కన్నులు చూడాలి. ఈయన ధవలవన్నుడంట కదా, ఈయన రత్నవన్నుడంట కదా, 10,000లలో అతి సుందరుడంట కదా. ఈయనను చూడాలని ఎందరైతే రావాలని ఈయనను చూడాలని అనుకుంటున్నారో వీరిని ఎవరిని మనం ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆటంకపరిచామా మనం పరలోక రాజ్యంలో ఎంత మాత్రం ఉండమో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బట్ ఈ 2025 సంవత్సరంలో వచ్చేవారిని ఆపుతా ఉన్నామా, నశించిపోతున్న వారిని తీసుకొస్తున్నామా? రెండే. వచ్చేవారిని ఆపుతున్నామా, నశించిపోతున్న వారిని తీసుకొస్తున్నామా? దేవుడు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి. ఇది ఎవరికి కాదు సార్? ఒకరికి చెప్పాడా? కానీ మీ భక్తులకు చెప్పాడా? ఎవరు చెప్పాడు? ఇట్లా జనసమూహం ముందు, అంటే ఒక మహాసభలో ప్రజలందరికీ కూడా తెలియాలని నా తండ్రి ఒక మాట బయలుపరిచాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నాకు వారిని సృష్టిగా చేయండి అని అన్నాడు కదా. మరి 2024 సంవత్సరంలో ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపించామా? ఉన్నారా? ఇక్కడనే లేరా? హల్లెలూయా. ఇక్కడనే ఉన్నారా? ఉన్నారు. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో ఒక్కలైనా మన మందిరానికి వచ్చారండి? ఒక్కసారి ప్రశ్న, వచ్చారంటావా?
వచ్చారా? ఈ 2020 సంవత్సరం మరి ఏమైనా ఒక తీర్మానం చేసుకుంటున్నారా? కొన్ని ఆత్మలనైనా నేను పెట్టాలి, కొన్ని ఆత్మలైనా దేవుని దగ్గర తీసుకురావాలి అని అనుకుంటున్నావా? ఒకవేళ మరి ఎందరైతే ఈరోజు దేవుని మందిరానికి నూతన ఆత్మలు తీసుకురావాలని అనుకుంటున్నారో, ఎందరైతే నశించిపోతున్న వారిని దేవుని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో, ఈరోజు ఎవరైతే నిజ దేవుడిని తెలియక మరి వేరే వేరే దేవతలకు దేవుళ్ళకు మొగితే వారిని తీసుకొచ్చి దేవుని దగ్గర నిలబెట్టితే, అలాంటి వారు నిశ్చయముగా నా తండ్రి పరలోక రాజ్యంలో మీరు ఉంటారు.